హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు న్యూస్ పేపర్లో 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం. సో ఈరోజు అయితే కరెంట్ అఫైర్స్ అందించట్లేదు. నేను రేపటి వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్తో కలిపి, అంటే ఈరోజు కరెంట్ అఫైర్స్తో కలిపి రేపు మీకు వీడియో అయితే అందించడం జరుగుతుంది. నేను మా విలేజ్కి రావడం జరిగింది. సో అందుకే మొబైల్తో చేస్తున్నాను. కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉండవచ్చు, అర్థం చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో కూడా మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ తోటి కొన్ని కోర్సెస్ అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన కోర్స్ అనేది ఇప్పుడు 99 రూపీస్కి అందిస్తున్నాం. ఆ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే ఆ కోర్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాక్ సంబంధించినటువంటి వీడియో కోర్స్ కూడా అందుబాటులో ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా మనకు ఒక 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే వచ్చాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ మనకు ఎస్సీ వర్గీకరణపై పబ్లిక్ హియరింగ్ కంప్లీట్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. వినతి పత్రాలను పరిశీలిస్తున్నటువంటి ఎస్సీ 1 మ్యాన్ కమిషన్ చైర్మన్ రిపోర్ట్ ఇచ్చే గడువు నెలపాటు పెంచాలని ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాసినట్టు ఇక్కడ చూడవచ్చు. అంటే మనకు ఈ కమిషన్ యొక్క గడువు అనేది 1 మంత్ పెంచాలని చెప్పేసి ఆ కమిషన్ యొక్క చైర్మన్ ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో దీనివల్ల మనకు రాబోయేటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ సంబంధించిన నోటిఫికేషన్లు కొంత లేట్ కావచ్చు. అంటే 1 మంత్ అంటే మనకు ఫిబ్రవరిలో ఇస్తే మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి మనకు నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎక్కువగా లేట్ కాకపోవచ్చు, ఒక 1 మంత్ అటు ఇటు లేట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణపై వేసినటువంటి 1 మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ జిల్లాలో పబ్లిక్ హియరింగ్ పూర్తి చేసింది. ఫైనల్ రిపోర్టును రెడీ చేస్తున్నందుకు పబ్లిక్ హియరింగ్లో వచ్చినటువంటి వినతి పత్రాలను కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ పరిశీలిస్తున్నారు. సో ఈ నెల 10వ తేదీ వరకు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేందుకు గడువు ఉండగా దాన్ని మరో నెల రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాసిందంటే ఇక్కడ మనం చూడవచ్చు. కాగా అన్ని జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మనకి ఎస్సీ ఉపకులాల నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు, అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలు, సో వీళ్ళ దగ్గర నుంచి కొన్ని వినతులు అయితే తీసుకున్నారట. సో వాటిని పరిశీలించడానికి ఇంకొక 1 మంత్ గడువు కావాలని చెప్పేసి ప్రభుత్వానికి వీళ్ళు లేఖ రాసినట్టు చూడవచ్చు. మ్యాక్సిమం ప్రభుత్వం కూడా వీటికి సంబంధించి స్పందించి 1 మంత్ గడువు ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో 2 నెలల నుంచి కసరత్తు అని చెప్పేసి ఇచ్చారు. జనరల్గా మనకి ఈ కమిషన్ అనేది 2024 నవంబర్ 11న మనకి కమిషన్ ఏర్పడింది. మరొక 1 మంత్ వరకు దీన్ని పొడిగించేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. అంటే ఫిబ్రవరిలో రిపోర్ట్ ఇస్తే మనకు ఆ రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఒక 1 మంత్ దీనిపైన ప్రాసెస్ జరిగిన తర్వాత మార్చ్లో మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక నెక్స్ట్ మనకి వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది మనకి గ్రూప్స్ పరీక్షల్లో సిలబస్లో మార్పులు ఉంటాయా అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి, అంటే ఒక పర్సన్ మనకు ఇక్కడ అసలు సిలబస్లో మార్పులు ఉంటాయా, ఉంటే ఏ రకంగా ఉండవచ్చు అనేటువంటి దానిపైన ఒక ఆర్టికల్ రాసినట్టయితే చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే సిలబస్ అప్డేట్ చేయాలంటూ ఇవ్వడం జరిగింది. సమకాలీన అంశాలని పొందుపరచకపోవడం వల్ల ఉద్యోగార్థులు ఇతర ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పుస్తకాల వైపు వెళ్తున్నారు. తెలుగు అకాడమీ కూడా తమ పుస్తకాల్లో ఏడాదికి ఒకసారి సమకాలీనటువంటి అంశాలను పొందుపరిస్తే నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గెలిచిన తర్వాత మొదటి ఏడాదిలోనే మనకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే కాంగ్రెస్ అధికారం చేపట్టినటువంటి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కోర్టు కేసులు వాయిదాలు దాటుకొని దాదాపుగా 55,000 ఉద్యోగాలను భర్తీ చేయడం హర్షణీయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే రానున్నటువంటి రోజుల్లో ఎస్సీ వర్గీకరణ తర్వాత జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నటువంటి నియామక ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికే సీఎం ప్రకటించడం జరిగింది. అసెంబ్లీలో ప్రకటించినట్టు ఇక్కడ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ రాబోయేటువంటి పరీక్షల్లో అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేటువంటి యువతకు ఏదైతే ప్రామాణిక పుస్తకాలు ఏమిటో తెలియజేస్తే బాగుంటుందంటూ ఇక్కడ ఒక వినతి పత్రంలాగా దీని అయితే మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ తెలుగును క్వాలిఫైయింగ్ పేపర్గా పెట్టాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే మనకి ఏదైతే ఈ గ్రూప్ 1లో ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్గా ఉంది కదా, సో ఏదైతే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు తెలుగు మీడియం నుంచి వస్తారు కనుక కంపల్సరీ తెలుగును కూడా క్వాలిఫైయింగ్ పేపర్గా పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ దీనిలో చూడవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ నెక్స్ట్ విషయంలో అయితే ప్రామాణిక పుస్తకాలు టీజీపీఎస్సీ వెల్లడించాలి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కంపల్సరీ వెల్లడించాలి. ఎందుకంటే మనకి ఇటీవల చూసాం సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కేసు విషయంలో, గ్రూప్ 1 కేసు విషయంలో మనకు అకాడమీ పుస్తకాలు కూడా చెల్లవని చెప్పేసి చెప్పడం జరిగింది. కనుక ఈ నేపథ్యంలో రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు సంబంధించి ఏవి ప్రామాణిక పుస్తకాలను చెప్తే చదివేటువంటి ఆస్పిరెంట్స్కు ఒక ఐడియా ఉంటుంది, క్లియర్గా చదివేటువంటి ఛాన్స్ ఉంటుంది. కనుక
సో అది కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఒక వినతి పత్రం మనకి ఇక్కడ డాక్టర్ అక్కెనపల్లి వెంకటరామరెడ్డి అనే పర్సన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐలమ్మ మహిళా యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు. సో మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కింద తెలియజేయండి. అంటే సిలబస్లో మార్పులు ఉండాలా, ఉంటే ఏ రకమైనటువంటి మార్పులు ఉంటే బాగుంటుంది అనేది మీరు కింద తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఒకవేళ మేబీ ఒకవేళ గవర్నమెంట్ వీటికి సంబంధించిన సిలబస్ చేంజ్ చేద్దాం అనుకున్నా కూడా మనకు వెయిటేజ్లో చేంజ్ వస్తుంది, కానీ సిలబస్లో పెద్దగా చేంజ్ రాకపోవచ్చు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉన్నటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గ్రూప్ 2 తీసుకుంటే ఇప్పుడు 4th పేపర్ 150 మార్కులకు ఉంది కదా, దానికి సంబంధించి కొంచెం తగ్గించవచ్చు. సో ఇటువంటి మార్పులు మేబీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అది 100% కదా, నా ఒపీనియన్ మాత్రమే. ఏమైనా చేంజెస్ ఉంటే ఇటువంటి చేంజెస్ ఉండవచ్చు, కానీ కంప్లీట్గా సిలబస్లో మార్పులు అంటూ ఏమి ఉండకపోవచ్చు. వెయిటేజ్ మార్క్ పరంగా కొంత డిఫరెన్స్ రావచ్చు. మ్యాక్సిమం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి వాటికి కొంత వెయిటేజ్ పెంచవచ్చు. జాగ్రఫీ లాంటి వాటికి కూడా గ్రూప్ 2లో కొంత వెయిటేజ్ పెంచేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. చూద్దాం. సో ఇది జస్ట్ ఒక వినతి పత్రం కనుక ప్రభుత్వం మరి దీనిపైన స్పందించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో పేజ్ చూడాలి. సో ఈ రెండు మనకు ప్రధానంగా ఈరోజు వెలుగు న్యూస్ పేపర్ కావచ్చు, ఆ వెలుగు న్యూస్ పేపర్లోనే ఈ 2 ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. సో ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించి నేను రేపటి వీడియోలో మీకు యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మేము తిలకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరన్.